अस्सलामुअलैकुम नमस्ते फ्रेंड्स ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక చాలా మందికి వ్యూస్ రావు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రారండి మనం ఎప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేసినా 10 వ్యూస్ 20 వ్యూస్ అలా 30 వ్యూస్ వచ్చేసి ఆగిపోతూ ఉంటుందన్నమాట అయితే నేను ఈ వీడియోలో ఒక సీక్రెట్ మీకు రివీల్ చేస్తాను నేను పర్టికులర్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాక రీసెర్చ్ చేసి నేను ఫాలో అయినటువంటి టిప్స్ ఉన్నాయి కదండి అది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే మీరు కూడా ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నానండి కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి ఓకేనా వైటీ స్టూడియోలో 2 సెట్టింగ్స్ ఉంటాయండి ఆ 2 సెట్టింగ్స్ కనుక ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది అది ఆ సెట్టింగ్స్ ఏంటో లేట్ చేయకుండా నేను మీకు చెప్పేస్తాను అయితే ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఓకేనా ముందుగా వైటీ స్టూడియో ఓపెన్ చేయండి వైటీ స్టూడియో ఓపెన్ చేశాక ఇక్కడ మనకి పైన సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి హోమ్ ట్యాబ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు 2 సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదండి ఒకటి హోమ్ ట్యాబ్ ఒకటి కింద ఫర్ యూ అనేటువంటి ఆప్షన్ ఈ రెండు కూడా ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా అనేది ముందుగా చెక్ చేసుకోండి ఆఫ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ముందుగా నేను హోమ్ ట్యాబ్ ఆన్ చేస్తున్నాను ఆ తర్వాత కింద ఫర్ యూ అనేటువంటి కదా ఈ 2 సెట్టింగ్స్ కూడా నేను ఆన్ చేస్తున్నానండి ఆన్ చేశాక ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి కింద చూడండి ఇక్కడ వీడియోస్ ఒకటి షార్ట్స్ ఒకటి లైవ్ స్ట్రీమ్స్ ఒకటి ఈ 3 సెట్టింగ్స్ కూడా ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా అని చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి ఓకేనా వీడియోస్ షార్ట్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ అనమాట ఈ 3 కూడా ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ కిందకు వచ్చేసేయండి ఆల్ కంటెంట్ అని చెప్పేసింది కదా దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఇది రీసెంట్ కాంటెంట్ ఓన్లీ అని ఉంది కదా అది ఎందుకు యూజ్ చేస్తారంటే మనము అంటే మోర్ దాన్ 10 అప్లోడ్స్ చేసినప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ని మనం యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు మనం న్యూ యూట్యూబర్స్ కాబట్టి రోజుకు ఒక వీడియోని కదా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము లేకపోతే 2 డేస్కి ఒక వీడియో అనేది మనకి ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఆల్ కాంటెంట్ అని చెప్పేసి ఓకే చేయండి దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది అనమాట సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోతాయి ఇప్పటి నుంచి చూడండి మీ వీడియోస్ అండ్ షార్ట్స్ అన్నీ కూడా వైరల్ కాకపోతే అప్పుడు చెప్పండి నాకు ఓకేనా ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి కొత్త యూట్యూబర్స్ అందరికీ షేర్ చేయండి వ్యూస్ రావట్లేదు అని ఎవ్వరు కూడా బాధపడద్దు ఖచ్చితంగా మీ వ్యూస్ అనేవి పెరుగుతాయి మీ వాచ్ టైం పెరుగుతుంది అలాగే ముందు వ్యూస్ పెరుగుతాయి కదా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ వస్తేనే కదా మనకి వాచ్ టైం పెరుగుతుంది సో ఈ సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకోండి వీడియోని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్